ప్రజెంట్ అయితే మేము మా ఫ్యామిలీ మొత్తం గిరి ప్రదక్షిణకి అయితే పోతున్నాం. అప్రాక్సిమేట్లీ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటూగా 16 కిలోమీటర్లు, 8 శివలింగాలు, 9 విగ్రహం అరుణాచలం టెంపుల్తో కలుపుకొని 9 విగ్రహాలు. ఇక చుట్టుపక్కల 16 కిలోమీటర్ల నుంచి వెళ్ళి మిగతా 8 విగ్రహాలు అయితే ఉంటాయి. అదే భయం అవుతుంది. 12 గంటలకు స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4 o'clock వరకు అయిపోయేతో తెలియదు. మెయిన్ రీజన్ అది అయిపోతే కనుక బేఫికరే. ఎందుకంటే చెప్పలేము. 16 కిలోమీటర్స్ అంటే ఫస్ట్ టైం నడుస్తున్నాను అయితే. ఇంతవరకు అసలు నడవలే. ఇది అర్థం చేసుకోవచ్చు మనం ఎట్లా అనేది అనేసి. అయితే లైటింగ్ కూడా అనేసి ఫోన్ లైటింగ్ పెట్టుకుని నడుతున్నాను చూడు. గుడికి అయితే వచ్చేసినాం. మొక్కునే ఉందాం. స్టార్ట్ చేస్తాం గిరి ప్రదక్షిణాలు. ఒక్క 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా గుడి వ్యూ. నైట్ 11:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఇక శివయ్య లీల ఎంతసేపు అవుతుందో దాదాపు ఎంతసేపు అయినా కానీ మనస్ఫూర్తిగా చేసుకుంటే మనకి నొప్పులు కాదు కదా. అసలు హిందీ గణం నడిచినామా అనిపిస్తుంది మనకి. హరహర మహాదేవ శంభో శంకర. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 minutes అవుతుంది. అప్పుడే ఒకటి ఇంద్రలింగం అనేది వచ్చేసింది. దాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. కనిపిస్తుందా ఇంద్రలింగం. ఈ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం. మనకైతే ఫస్ట్ లింగం అయితే దర్శనం అయిపోయింది, ఇంద్రలింగం. ఇంకా ముంగడ పోతా అంటే ఇంకా 7 లింగాలు ఉన్నాయి దర్శనం చేసుకోవాల్సింది. తాత కూడా అక్కడికి ఎంత ఓల్డ్ తాత అయినా కానీ గిరి ప్రదక్షిణ చేస్తుంటే గ్రేట్ ఇదైతే. కానీ ఆ తాతకి 70 to 80 years మధ్యలో ఉంటే కావచ్చు. అయినా కానీ గిరి ప్రదక్షిణ చేస్తుంటే వాట్ ఏ గ్రేట్ న్యూస్, ఇన్స్పిరేషన్స్ ఆ తాత చూసి. కానీ తాత ఎన్నిసార్లు నడిచిండేమో తెలియదు కానీ గిరి ప్రదక్షిణ వేరు తాత. తమిళనాడులో బాయ్స్ కన్నా గర్ల్స్ డ్రైవింగ్ బైక్ ఎక్కువ ఉన్నారట. సపోజ్ 100 మంది బాయ్స్ ఉన్నారు అనుకో, దాంట్లో 70 మంది నడిపిన గర్ల్స్ 100 మంది ఉన్నారనుకో, వాళ్ళు ఒక 90 members నడుపుతారంట బండి. మనం వచ్చిన రూట్లో సెకండ్ లింగం అన్నమాట, అగ్నిలింగం. చాలామంది ఉన్నారు. ఇక ముంగట నడుచుకుంటూ పోతున్నా. ఇంకొక మన డెస్టినేషన్కి ఇంకా 12 kilometers అయితే ఉన్నది. 2 kilometers అయితే కంప్లీట్ చేసేసినాం. ఇప్పటికి అయితే 3 kilometers అయితే వచ్చినాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే మస్తు ప్రశాంతంగా ఉంది. ఇప్పటికైతే 3 kilometers అయితే నడిచినాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే. అదే ఇది ప్రదక్షిణము మార్నింగ్ పూట నడిస్తే ఆ వెహికల్ సప్పులకే మొత్తం ఇరిటేటింగ్ అవుతుంది. గంట కావాల్సింది ఒక 3-4 గంటలు అవుతుంది ఆ వెహికల్స్ సప్పుడుతోనంతా. ఎంత ప్రశాంతంగా ఏంటంటే చాలు. ఇదే లాస్ట్ ఎండింగ్ వరకు ఇంత ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. మన ఇంకో డెస్టినేషన్ అయితే వచ్చేసింది యమలింగం. కానీ గుడి అటుపక్కన ఉండు వల్ల, లెఫ్ట్ సైడ్ ఉండు వల్ల మనకి కనిపిస్తుంది దేవుడు. మా అమ్మకి ఎప్పుడు లేనిది దేవుని పాటలు పెట్టి నడుస్తుంది. ఎప్పుడు లేనిది కదా మొత్తం భక్తి మొత్తం ఒకటిసారి పైనకి లేచింది మా మమ్మీకి అయితే. ఇంకొక 8 kilometers ఉన్నాయి, అయిపోయింది. కట్టె పట్టుకొని నడుపుతున్నా. టైంపాస్ బోర్ కొడుతుంది. నెట్వర్క్ వస్తలేదు, ఏం వస్తలేదు. అందరు పాటలు ఆన్ చేసుకుని నడుపుతారు. ఈ కట్టెతోనైనా టైంపాస్ అవుతాను. అట్లా ఆ కట్టెని దింపుకొని టైంపాస్ అట్లా ఆడుకుంటూ పోతున్నా. అట్లా ఒక బ్రేక్ తీసుకుందాను ఆయన. ఎప్పుడైతే నాకు కరెక్ట్ నా ముంగటైతే పైన చింతకాయ చెట్టు ఉంది. ఈ చింతకాయ అయితే పడ్డది. దీన్ని అయితే కాసేపు మెల్ల సప్పరించుకొని తినేసుకుంటూ పోతా. ఇంకొక 5 to 6 kilometers అయితే తేడా ఉంది. తొందరగా కంప్లీట్ చేసేసి మన మెయిన్ లింగం అయితే దర్శనం చేసేసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇంకా 5 kilometers అయితే ఉంది నడవడానికి. కాలు మాత్రం పగిలిపోతుంది నొప్పిలకైతే. వాయమ్మ. ఏదో ఒకటి ఏంది స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం, ఉడకబెట్టింది. కానీ అమ్మ కొద్ది రేంజ్ కాదు నొచ్చుడు. 16 kilometers అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకొక
2.5 కిలోమీటర్స్ లేదా 2 కిలోమీటర్స్ తేడా అంతే ఉంటుంది. మన ఆయన 14 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. చాలా ఇంకొక నలిచి ఆటోమేటిక్ అర్ధ గంట ఈజీగా పడేటట్టు ఉన్నది. మనకేంటంటే ఫస్ట్ మండే రోజు అసలుకి ఇవాళ మండే రోజు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ హారతికి అయితే ఉండేటట్టు చూసుకుంటున్నాం గుడిలో. ఇక మన వాళ్ళు ఏమైతుందో తెలియదు. ఇక ఇప్పుడే మోక్షద్వారం నుంచి అయితే వచ్చినాము. ఇంకొక 10 నిమిషాలు అయితే టెంపుల్ కాడికి వెళ్ళి ఈ లోపల దర్శనం తీసేసుకొని హారతి తీసేసుకొని వచ్చేసాం. హార్డ్లీ 6 hours 15 minutes ఫర్ 14 kilometers. 14 కిలోమీటర్కి 6 గంటల 15 నిమిషాలు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో నడుచుకుంటామేమో. మళ్ళీ ఇప్పుడైతే గుడికి అయితే పోతున్నాం. అక్కడైతే పర్మిషన్ ఉంటే కనుక లోపల చూపిస్తా, లేకపోతే బయటికి వచ్చినాక అది ఎట్లా ఎక్స్పీరియన్స్ అయిందో మీకు చెప్తా. దాదాపు ఉంటే కనుక పక్కా చూపించడానికి అయితే ట్రై చేస్తా. రాకపోతే కనుక నేను బయటికి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంది, ఐ మీన్ ఎట్లా ఉందనేసి మీకు చెప్పాను. ఆర్కిటెక్ట్ చూడండి ఒక్కసారి, ఏం దిక్కిరు వాళ్ళు. అప్పట్లోనే ఇంత టాలెంటెడ్ అంటే అబ్బా మస్తు ఉంది ఇది. ప్రతి ఒక్క ఆర్ట్ చూడండి, ప్రతి ఒక్క విగ్రహాలు సేమ్ అదే విధంగా. మళ్ళా ఆ ఒక స్మూత్గా చెక్కడం కానీ మొత్తం వేరే కొట్టింది చూడు, మస్తు ఉంది. ఈ ఆర్కిటెక్ట్ చూడు మస్తు ఉంది, అన్నీ సేమ్గా ఒకటే విధంగా అన్నీ ఉన్నాయి. ఒకసారి గోపురం మాత్రం ఏముంది చూడు ఒకసారి. ఆర్కిటెక్చర్ మాత్రం వేరే ఉంది మొత్తం, ఒకటే లెవెల్ అంతా. చూసారు కదా ఇంకో నంది బయట, ఇక్కడ ఇంకో గోపురం. ఇప్పుడే అవుట్ పోతున్నాం. ఇట్లనే అవుట్ ఇదంతా. కానీ ఈ గోపురం మాత్రం చాలా హైట్ ఉంటుంది, దాదాపు 20 floors ఏమో హైట్ ఉంటుంది ఇది.